హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం 2.0 పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దీపం 2.0 పథకంలో భాగంగా లబ్ధిదారులు ఎల్పీజీ నుంచి అంటే గ్యాస్ సిలిండర్ నుంచి పీఎన్జీ అంటే పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ కనుక మీరు కనెక్షన్ అనేది తీసుకున్నట్లయితే ప్రతి ఏడాది మీకు రూ. 2,400 సబ్సిడీ అనేది ప్రతి 2 నెలలకి ఒకసారి రూ. 400 చొప్పున నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అనేది అయితే జమ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎవరు అర్హులు, ఎవరికి ఈ యొక్క పథకం ద్వారా వర్తించబడుతుంది, అలాగే ఎవరైతే ఈ యొక్క సిలిండర్ అనేది ప్రస్తుతం వాడుతూ ఉండి ఈ యొక్క పిఎన్జి కనెక్షన్ కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ప్రస్తుతం నోటీసులు అనేది అయితే జారీ చేస్తున్నారు. ఈ యొక్క నోటీసులు అనేది జారీ చేసిన వెంటనే ప్రస్తుతం మీరు వాడుతున్న ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది తిరిగి మీరు గ్యాస్ ఏజెన్సీలకు మీరు అందజేసేసి ట్రాన్స్ఫర్ వోచర్ మీరు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన ఈకేవైసీకి సంబంధించి కూడా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం ఎల్పీజీ కనెక్షన్ అంటే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రతి ఏడాది మనకు 3 ఉచిత సిలిండర్లు అనేది అయితే అందజేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఎల్పీజీ కనెక్షన్ కలిగిన ప్రాంతాలలో పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ కనుక కలిగి ఉన్నట్లయితే అంటే ప్రస్తుతం మనకు చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో పైపుల ద్వారా ఇంటికే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అంటే పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా అనేది అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. ఈ యొక్క గ్యాస్ సరఫరా మీ యొక్క ప్రాంతంలో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి వెంటనే గ్యాస్ కనెక్షన్ల ద్వారా అంటే ఈ యొక్క పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఫిక్స్ చేసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మాకు వద్దు, మేము ప్రస్తుతం ఈ యొక్క సిలిండరే వాడుకుంటామంటే కుదరదు. మీరుంటున్న ప్రాంతంలో మీకు గనుక ఈ యొక్క పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ వేసే సదుపాయం గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న 24 గంటల్లో మీకు అప్రూవల్ అనేది రావడంతో పాటు 2-3 రోజుల్లో మీకు ఇంటికే ఈ యొక్క పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ సంబంధించిన పైప్ లైన్ అనేది ఫిక్స్ అనేది చేసి మీకు పూర్తి స్థాయిలో అధికారులు మీకు హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరుంటున్న ప్రాంతంలో పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ సదుపాయం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మాత్రం ఈ యొక్క ఎల్పీజీ సిలిండర్ నుంచి మీరు పిఎన్జీకి అయితే మారాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రానున్న 3 నెలల్లో ఈ యొక్క పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రాంతాలను పూర్తిగా గ్రీన్ జోన్ కింద మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రాంతాలలో ఖచ్చితంగా మనకు ఈ యొక్క సబ్సిడీ పథకాన్ని కూడా అమలు అనేది చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మనకు దీపం 2.0 పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అయితే అందజేస్తుంది. మీరు ప్రస్తుతం ఈ యొక్క ఉచిత సిలిండర్ అంటే ప్రస్తుతం ఎల్పీజీ నుంచి పిఎన్జీ కనుక మారినట్లయితే ఎల్పీజీ కనెక్షన్ అనేది ప్రస్తుతం హోల్డ్ లో పెట్టి మీకు పిఎన్జీ కనెక్షన్ యాక్టివేట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క పిఎన్జీ కనెక్షన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేస్తారు కాబట్టి ఎల్పీజీ కనెక్షన్ నుంచి మీకు పిఎన్జీకి మారారు కాబట్టి మీకు సంవత్సరానికి రూ. 2,400 చొప్పున సబ్సిడీ డబ్బులు మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మనకు ప్రతి 2 నెలలకి ఒకసారి అంటే మనకు ప్రతి 2 నెలలకి ఒకసారి రూ. 400 చొప్పున నేరుగా ఈ యొక్క పిఎన్జీ కనెక్షన్ కు ఏదైతే ఆధార్ నంబర్ లింక్ అనేది ఉందో దానికి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కు నేరుగా డీబీటీ అనేది అయితే పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది. ప్రతి 2 నెలలకి పేమెంట్ అనేది వేస్తారు. మీరు దీపం 2 పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది ఈ యొక్క సబ్సిడీ మీకైతే అందజేస్తారు. ప్రస్తుతం దీపం 2.0 పథకం ద్వారా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు పొందుతున్న వారికి మాత్రమే ఎల్పీజీ కనెక్షన్ నుంచి పిఎన్జీ కనుక మారినట్లయితే మీకు పేమెంట్ అనేది అంటే ఈ యొక్క సబ్సిడీ మీకు అయితే వర్తింప చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు దీపం 2 పథకం అనేది వర్తింప చేయకపోయినా కూడా మీకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ నుంచి పిఎన్జీకి మీరైతే మారాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మారకపోయినట్లయితే 3 నెలల్లో మీకు దీనికి సంబంధించిన నోటీసులు అనేది అయితే జారీ అనేది చేసి వెంటనే మీకు సంబంధించిన గ్యాస్ సరఫరా నిలిపేసి మీకు ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ ఫిక్స్ అనేది చేసుకునే విధంగా అధికారులు ఆదేశాలు అయితే జారీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పిఎన్జీ కనెక్షన్ కనుక మీరు మార్చుకున్నట్లయితే ఇది పేలడానికి సంబంధించి ఎటువంటి ఆస్కారం అనేది తక్కువగా ఉంటుంది. ప్రతి నెల మీరు గ్యాస్ అనేది అయిపోయింది, గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం, ఎక్స్ట్రా డబ్బులు అనేది అందజేయడం ఇటువంటి వారికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండదు. మీకు గ్యాస్ అనేది అయిపోయే అవకాశం కూడా తక్కువ అనేది ఉంటుంది. లీకేజ్ కూడా తక్కువ అనేది ఉంటుంది. ఒకవేళ లీక్ అనేది అయినా కూడా గాల్లో త్వరగా కలిసిపోతుంది కాబట్టి దీనికి సంబంధించిన పేలే అవకాశాలు కూడా తక్కువగా ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం మనకు మొదటి దశలో ఇప్పటికే ఉన్న అప్డేట్ ప్రకారం విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి వంటి నగరాల్లో వీటిని అమలు అనేది ప్రస్తుతం 10 లక్షల కనెక్షన్ తీసుకునే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మీరుంటున్న ప్రాంతాల్లో ఎక్కడైనా సరే నగరాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పిఎన్జీ కనుక అవకాశం కనుక ఉన్నట్లయితే వెంటనే మీరైతే మారాల్సి ఉంటుంది.
అయితే మేము పిఎన్జికి మారినట్లయితే ఈ యొక్క సిలిండర్లకు సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే మీరు పిఎన్జి కనెక్షన్ అనేది తీసుకున్నట్లయితే అంటే పైప్ లైన్ కనుక మీరు కన్వర్ట్ అనేది అయినట్లయితే ప్రస్తుతం మీ దగ్గర ఉన్న ఎల్పిజి సిలిండర్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ అంటే గ్యాస్ ఏజెన్సీ ఎక్కడైతే ఉంటుందో వారికి సరెండర్ అనేది మీరైతే చేసి మీరు ట్రాన్స్ఫర్ వోచర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు భవిష్యత్తులో మీరుంటున్న ప్రాంతంలో ఇప్పుడు మీకు పిఎన్జి కనెక్షన్ అనేది అందుబాటులో ఉంది, పైప్ లైన్ ద్వారా గ్యాస్ అనేది సరఫరా అనేది చేస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. కొన్ని రోజుల తర్వాత మీరు వేరొక ప్రాంతానికి కనుక వలస వెళ్ళినా లేదా వేరొక ప్రాంతానికి వెళ్ళినా అక్కడ కనుక ఈ యొక్క అంటే పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ కనుక లేకపోయినట్లయితే అప్పుడు ఈ యొక్క ట్రాన్స్ఫర్ వోచర్ అనేది అక్కడ గ్యాస్ ఏజెన్సీకి మీరు చూపించి మీరు గతంలో ఏదైతే బ్రాండెడ్ అంటే హెచ్పి కావచ్చు, ఇండియన్ కావచ్చు, భారత్ గ్యాస్ కావచ్చు, ఏ గ్యాస్ కనెక్షన్ అనేది గతంలో వాడుతున్నారో దానికి సంబంధించి మీరు తిరిగి ఈ యొక్క వోచర్ ద్వారా మీ యొక్క అకౌంట్ అనేది రీయాక్టివేషన్ అనేది చేపించుకొని మీరు సిలిండర్లు యథావిధిగా మీరైతే వాడుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో ఈ యొక్క నోటీసులను కూడా జారీ చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఎల్పిజి నుంచి పిఎన్జికి మీరైతే మారాల్సి ఉంటుంది. అలాగే మనకు ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మనకు చాలా సార్లు ఈ యొక్క నోటీసులు అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇది కొత్తగా ఇస్తున్న డైరెక్షన్స్ కాదు, ఇప్పటికే చాలా సార్లు ఇచ్చామని దీనికి సంబంధించిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈకేవైసీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎల్పిజి కనెక్షన్లు ఎవరైతే కలిగి ఉన్నారో అంటే గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి లబ్ధిదారుడు ఖచ్చితంగా ఒకసారైనా సరే ఈకేవైసీ మీరైతే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ యొక్క ప్రధాన మంత్రి ఉజ్వల యోజనకు సంబంధించిన లబ్ధిదారుడు కనుక కాకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా ఒకసారైనా సరే ఈకేవైసీ మీరైతే చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించిన కస్టమర్ అంటే లబ్ధిదారుడు కనుక అయి ఉండి మీకు ప్రభుత్వం ద్వారా ఈ యొక్క డీబీటీ పద్ధతి ద్వారా సబ్సిడీ డబ్బులు కనుక మీరు పొందుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఒక సంవత్సరంలో ఒకసారి అంటే ఫైనాన్షియల్ ఇయర్ లో ఒకసారైనా సరే మీరు బయోమెట్రిక్ అనేది వేసి ఈకేవైసీ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ప్రభుత్వం అందజేస్తున్న డీబీటీ అంటే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది జమ కాబోతుంది. మీరు నేరుగా ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీల దగ్గర కానీ లేకపోతే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చినాను, ఆ యొక్క లింక్ ద్వారా కూడా మీరు ఈకేవైసీ మీరైతే చేసుకోవచ్చు. అయితే ఈకేవైసీ చేయకపోయినంత మాత్రాన ఏమన్నది అవుతుందంటే మీకు దీనికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీకు సిలిండర్ అనేది అయితే డెలివరీ అనేది అయితే చేస్తారు, కాకపోతే దీనికి సంబంధించిన సబ్సిడీ ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత వారం రోజులు అంటే గత నెలలో కనుక తీసుకున్న నిర్ణయం కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఈకేవైసీ చేయని వారికి సంబంధించిన అప్డేట్ లో పాటు గతంలో చనిపోయిన వారికి సంబంధించి ఇప్పటికే డెత్ సర్టిఫికేట్లు అనేది జారీ అనేది చేశారు కాబట్టి ఈ యొక్క డెత్ సర్టిఫికేట్లను బేస్ చేసుకుని చనిపోయిన వారందరికీ సంబంధించి ఈ యొక్క గ్యాస్ కనెక్షన్లు అయితే రద్దు చేయబోతున్నారు. ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ యొక్క ఈకేవైసీ కాని వారందరికీ సంబంధించిన డేటా అనేది హోల్డ్ లో పెట్టడం జరిగింది. ప్రస్తుతం వారందరికీ సంబంధించిన గ్యాస్ డెలివరీ అనేది అయితే నిలిపేయడం జరిగింది. ఎవరికైనా సరే గ్యాస్ సిలిండర్ కి సంబంధించి యొక్క కనెక్షన్ కనుక డియాక్టివేషన్ కనుక అయి ఉన్నట్లయితే అటువంటి వారందరూ మీ యొక్క ఆధార్ వివరాలు అనేది గ్యాస్ ఏజెన్సీకి తీసుకుని వెళ్ళి మీరు ఈకేవైసీ కనుక చేసుకున్నట్లయితే తిరిగి మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్ అనేది అయితే చేయడం జరుగుతుంది. దీపం 2.0 పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా విడుదల అనేది అయితే చేయబోతున్నారు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ యొక్క 3 నెలలకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు కూడా విడుదల అనేది అయితే చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పటికే గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన పేమెంట్ అనేది తీసుకుని ఉండి మీరు దీనికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చినాను, ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. మీరు ఉంటున్న ప్రాంతంలో పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ అవకాశం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరైతే మారాల్సి ఉంటుంది. మారకపోయినా కూడా మీకు ఖచ్చితంగా మారే విధంగా అధికారులు చర్యలు అనేది అయితే తీసుకోబోతున్నారు. మీ యొక్క ప్రాంతంలో ఎల్పిజి కనెక్షన్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ప్రాంతాన్ని ఎల్పిజి ఫ్రీ జోన్ గా ప్రకటించే విధంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అంటే గ్యాస్ కనెక్షన్ తొలగించి మీకు ఈ యొక్క ఎల్పిజి అంటే పిఎన్జి పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇచ్చే విధంగా అధికారులు చర్యలు అనేది అయితే తీసుకుంటున్నారు. ఇది ప్రస్తుతానికి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి